ఇది మీ JR10 టీవీ న్యూస్ తెలంగాణ. ఎక్స్టెంట్ కాదు. ఇప్పుడు ఒక విలేజ్ లో మీకు ఒక రెవెన్యూ విలేజ్ లో ఇప్పుడు 3-4 లొకేషన్స్ లో హ్యాపీ అంటే హౌసెస్ వస్తే 3-4 కూడా మీరు సెపరేట్ ఎల్పిఎంస్ వస్తాయి. మళ్ళీ అగైన్ సార్ చెప్పినట్టుగా ఆబాదీ సర్వే డీటెయిల్ వస్తుంది. అదే మీకు ఒక విలేజ్ లో ఒక 100 ఎల్పిఎంస్ వస్తే దాంట్లో 4-5 ఆబాదీ ఎల్పిఎంస్ కూడా ఉంటాయి. అంటే అప్పుడు గ్రామ పంటంకి సింగిల్ ఉండేది, కానీ ఇప్పుడు ఆ సింగిల్ కాకుండా ఇంకో 3-4 కొత్తగా వచ్చి ఉంటాయి హౌసెస్ అవన్నీ. సో వాటిని కూడా మీరు ఇప్పుడు కవర్ చేసుకోవాలి. సో ఇది సిఎస్వి పంపించండి. సెకండ్ కూడా సార్, ఇప్పుడు మీకు సర్వే అయిపోయిన తర్వాత ఏదైతే ఫీల్డ్ రిజిస్టర్ ఉందో ఇప్పుడే ఇచ్చేయండి. అంటే రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు నుంచే వాళ్ళు వర్కౌట్ చేసుకుంటారు. అంటే 60 days తర్వాత మీరు షేర్ చేయొద్దు. ఇన్ఫార్మల్ గా ఇప్పుడు ఇస్తే సో దట్ అంటే వాళ్ళు కొంత మీరు ఈ జిల్లాలోని మనకి కొంత చాలా కోఆపరేటివ్గా ఉంది సర్వే. సో దట్ వే యువర్ లీడ్ ఉంది. అంటే మనకి విలేజ్ వరకు చూస్తే సెలెక్టెడ్ విలేజెస్ విచ్ ఆర్ మేబీ లిటిల్ లెస్ ఎక్స్టెంట్, లేటర్ స్టేజ్లో ఇతర ఎక్స్టెంట్ మీరు పెట్టుకుని ఉన్నారు. దట్ ఈస్ ఫైన్ బికాస్ వి హావ్ టు స్టార్ట్ విత్ స్మాల్ స్టార్ట్ చేసుకుంటూ ముందు వెళ్ళాల్సి వస్తుంది. సో బట్ విలేజ్ నంబర్లు వరకు చూసుకుంటే 7 విలేజెస్ సబ్స్టాన్షియలీ హై నంబర్స్. సో దట్ వే దానిలో సంపూర్ణంగా క్లిక్ అయింది. యూ ఆర్ గోయింగ్ అహెడ్ పార్టీ గ్రాడ్యుయేట్స్ సర్వే గిఫ్ట్ ఉండవచ్చు. ఇంకొక రకరకాల ఏం జరిగినా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు సర్వే చేసి దాన్ని బేసిస్ మీద వాడు ట్రాన్సాక్షన్ చేయలేదు కాబట్టి ఇన్వేరియబుల్లీ దట్ వేరియేషన్స్ అనేది వస్తుంది. సో నథింగ్ టు వరీ అబౌట్ దట్ అనమాట. ఎక్కువ అయినా తక్కువ అయినా నీ కాంట్ హెల్ప్ ఇట్ అన్నట్టు. సో వాట్ ఎవర్ ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ చూపించిన ప్రకారం వాళ్ళు ముందు వెళ్ళాలి. లేదా 1 గుంట తక్కువ ఉంది, 2 గుంటలు ఎక్కువ ఉంది, సో ఇది వీళ్ళు తక్కువ ఉంది, వాళ్ళకి గెలపాలంటే మనం బోర్డు 80% జరపలేదు. సో రెవెన్యూ రికార్డు ఇన్హరెంట్గా కరెక్ట్ లేదు. డిఏ పోస్ట్ కూడా సార్, ఒక డిఏ ఇన్స్టెంట్ డెవలప్మెంట్ చేసుకుంటాం సార్. మెదక్ జిల్లాలో సంపూర్ణంగా తమ ఆదేశానుసారం రీసర్వే షెడ్యూల్ అంతా ఇన్ టైంలో చేసి మేము ఎల్పిఎం జనరేషన్ ఎల్పిఎం కాకుండా 9 notices వరకు మేము సర్వే డిపార్ట్మెంట్ పరిరక్షణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. 100 acres को 50 acre is government land sir, for example, but field में we are able to find only 40 acre government land. Megita 10 acres who has encroached over the course of years, how do we balance it out? So the field of contradict cheyala or should we tally the records? So that is second option. So third is kontamandi who are there as per the records, but వాళ్ళకి extent తక్కువ అయింది. Like they are there, gradually become zero. Overall field level also, tehsildars gaani RIs gaani, they have participated at the ground level. So survey cheyadaniki everyone cooperate chesaru sir. గ్రామస్తులు కూడా చాలా మంది cooperate చేశారు because presently